మనం చేసినటువంటి ప్రార్థనల ద్వారా దేవుడే తన నామ మహిమార్థమై ప్రతి సువార్థికుని బలపరచుచున్నందులకై యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. వాహన సౌకర్యం లేని సేవకులకు దేవుడే తన గుప్పెళ్ళు విప్పి వాహనాలు అప్పగిస్తున్నందులకై దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆర్థికంగా దేవుడే వారికి సహాయము చేసి వారి ఖర్చులన్నిటినీ కూడా యేసయ్య భరించి ద్వారాలు విప్పునట్లుగా, ద్వారాలు తెరువునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. అవమానములైన, బాధలైన ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నా దేవుడే వారిని బలపరిచి నిలబెడుచున్నందులకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఉన్నతుడైనటువంటి దేవుడే ప్రతి సేవకుని స్వార్థికుని అభిషేకించి అనేక ప్రాంతములలో జ్ఞానముగా మాట్లాడుటకు నోటి నిండా దేవుడు తన అభిషేకాన్ని చూచున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. సేవకులు కుటుంబాలను దీవెనకరంగా మార్చునా తండ్రి. సేవకులను ప్రభువా, స్వార్థ ప్రకటిస్తున్నటువంటి సేవకులను అయ్యా దీవెనకరంగా మార్చు నాయనా. ఎన్నో ప్రాంతాలలో ప్రభువా సువార్తను ప్రకటించుటకు తండ్రి నడుము కట్టుకొని అయ్యా పరుగులెడుతున్నారు నాయన. సేవకులు ఖర్చులకు ఉండి లేక, అయ్యా సరైనటువంటి సౌకర్యాలు ఉండి లేక పరుగుల మీద పరుగులెత్తుతున్నారు. ఎలాగైనా సరే నా దేవుని సేవ చేయాలి, మహిమ గల దేవుని రాకడ ఈ భూమి మీదకి రాకమునిపే అనేకులు నేను ప్రభు కొరకు సంపాదించాలి. అయ్యా నా సేవకుల కుటుంబాలను దీవెనకరంగా మార్చు. సేవకులను తండ్రి బలపరుచు నాయనా. సేవకులకు మంచి ఆరోగ్యమును కలుగజేయండి. అందరం భారం కలిగి సేవకుల కుటుంబాలు పోషించబడాలి. ప్రయాసపడుతున్నారు, పరుగులెడుతున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. తిట్టినా, కొట్టినా, అసహించుకున్నా అందరం ప్రార్థన చేద్దాం. మనము ప్రార్థన చేయగా ఆలకించు దేవుడు మన యేసయ్య. ఆయన మన ప్రార్థన దాటిపోయేవాడు కాదండి. కొంతమందికి అయితే అసలు ఛార్జీలకి డబ్బులు ఉండవు, అయినా కానీ వెళ్ళాలన్నటువంటి ఆలోచన, ఆరోగ్యాలు సరిగా లేకపోయినా కొంతమంది సేవకులు సువార్తను ప్రకటించడానికి పరుగులెడుతున్నారు. కొంతమందికి అయితే వాహన సదుపాయం లేదు, అయినా కానీ సేవకులు సువార్తను ప్రకటించాలన్నటువంటి దృక్పథం, మంట వారి గుండెల్లో మండుతా ఉంది. నశించిపోతున్నారే ఆత్మలు, మనం వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలన్నటువంటి ఆలోచన చేత ఇప్పుడు వారిని ఎవరు ఆదుకోవాలి, వారి అవసరతలు ఎవరు తీర్చాలి, వారి ఆశను ఎవరు నెరవేర్చాలి? అది మన యేసయ్యే. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మేము చేయలేనటువంటి పనులు అనేక మంది సేవకులు చేస్తూ ఉన్నారయ్యా. దయచేసి సేవకులను తండ్రి మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా. సేవకులను మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. అయ్యా సేవకులు పరిగెడుతున్నారయ్యా, కొంతమంది సేవకులు తిడుతున్నారయ్యా, కొంతమంది సేవకులు కొడుతున్నారయ్యా, కొంతమంది అసహ్యంగా మాట్లాడుతున్నారు ప్రభువా. సేవకురాళ్లను అవమానపరుస్తున్నారు నాయన. అయినా కానీ తండ్రి నీ నిమిత్తమై మౌనంగా తండ్రి వారు వెళ్ళినటువంటి పని చూసుకొని వచ్చేస్తున్నారయ్యా.
వెళ్ళిన చోట వారికి సన్మానాలు లేవు, సత్కారాలు లేవు, కానుకలు లేవు, భోజనాలు లేవు. అయినా కానీ ప్రభువా పరుగులెడుతున్నారు, పైపెచ్చు తిడుతున్నారు, అపహాస్యంగా మాట్లాడుతున్నారు. అయినా పట్టు విడవక, అయినా పట్టు విడవక, అయినా పట్టు విడవక నాయనా మరలా మరలా బలాన్ని పుంజుకుంటున్నారు, మరలా బలాన్ని తెచ్చుకుంటున్నారు, పరుగులెడుతున్నారు నాయనా. అయ్యా సేవకుల కుటుంబాలు మీరు పోషించండి. అందరు ఎవరు అలిసిపోవద్దు, ప్రార్థన చేద్దాం. సేవకుల కొరకు మనం ప్రార్థన చేయడం ఎంతైనా మనకు దీవెనకరం. సేవకుల కొరకు కన్నీరు గార్చడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా 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 యేసయ్యా, 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 యేసు నా కుటుంబీకులను ఆశీర్వాదకరంగా మార్చు నాయనా, నా సేవకుల కుటుంబాలను దీవెనకరంగా మార్చు నాయనా, నా సేవకుల జాతిని ప్రభువా మీరు లేవనెత్తండి. అయ్యా కరికరించు, కరికరించు. కొంతమంది సేవకులకైతే సరైనటువంటి ఇండ్లు లేవు ప్రభువా, అయినను వారికి ఉన్నదంతయు నీ కొరకు ఖర్చు పెడుతున్నారు ప్రభువా. వారి సుఖ సౌఖ్యాలు పక్కన పెట్టి ఎలాగైనా సరే నా దేవుని సేవ చేయబడాలి, నా దేవుని సేవ మాత్రమే నా ముందున్నటువంటి గమ్యం, నా ఆలోచనతో పరుగులెడుతున్నారు నాయన. అయ్యా 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 సేవకుల వైపు చూడండి. ఏ లాభము ఆశించక సేవ చేస్తున్న వారి అందరూ ఉన్నటువంటి ఉద్యోగాలు మాని, ఉన్నటువంటి తండ్రి సుఖ సౌఖ్యాలు సౌకర్యాలు మాని, ఉన్నటువంటి పదవులు హోదాలు మాని నీ సేవ కొరకు తన్ను తాను రిక్తునిగా మార్చుకుంటున్నటువంటి సేవకులను అయ్యా మీరు గమనించండి నాయన, మీరు చూడండి. హల్లెలూయా హల్లెలూయా. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.